మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ భాష అయితే మన పెద్దమ్మ భాష హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసేది. అమ్మ తెలుగు హిందీ పెద్దమ్మ, కానీ సమస్య ఏంటంటే ఇంగ్లీష్ అల్లుడై కూర్చున్నాడే. ఇప్పుడు పెద్దమ్మ ముఖ్యమా ఇంటికి అల్లుడు ముఖ్యమా అనే పరిస్థితి వస్తుంది చాలా చోట్ల. ఇప్పుడు నిజంగానే మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారా హిందీ మీడియంలో చదివిస్తున్నారా? మీరు ఎవరైనా భారతీయ జనతా పార్టీ చెందిన ఎంపీలు అందరినీ మీలో ఎంతమంది హిందీ మీడియం చదివిస్తున్నారో నాకు చెప్పండి. అట్లీస్ట్ నార్త్ ఇండియాలో హిందీ మాతృభాష ఉన్న చోట, ఫర్గెట్ అబౌట్ అదర్స్, మీకు ప్రపంచంలో ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకోండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీరు హిందీలో దొరుకుతుందా, సమాచారం ఇంగ్లీష్లో దొరుకుతుందా? హిందీ ఎందుకు? తమిళనాడు ఇప్పుడు ఏమి వెనుకబడింది హిందీ లేక? ఇప్పుడు మన దగ్గర కాకుండా తమిళనాడులో 2 భాషలు. మరి తమిళనాడు ఏ రంగంలో వెనుకబడింది నాకు చెప్పండి. హిందీ లేకపోయినా వాళ్ళు ముందున్నారు కదా. వాళ్ళు తమిళ అండ్ ఇంగ్లీష్ రెండింటితో ముందున్నారు కదా. మరి వాళ్ళు ఎట్లా ముందున్నారు? మీకు మీరు హిందీ మధ్యప్రదేశ్ లేదు కదా, ముందు ఉత్తరప్రదేశ్ లేదు కదా, బీహార్ లేదు కదా. దాని రీజన్ ఉండాలి కదా. మరి తమిళనాడు వాళ్ళకన్నా ముందున్నది కదా. మీరు ప్రాక్టికల్గా హిందీ నేర్చుకోకపోవడం వల్ల నష్టపోతే తమిళనాడు నష్టపోవాలి. హిందీ జాతీయ భాష అంటున్నాడు, అది రాజ్యాంగ విరుద్ధమైన మాట. రాజ్యాంగంలో నాకు తెలిసినంత వరకు జాతీయ భాష అనేది ఒకటి లేదు. దెర్ ఇస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ బెస్ట్ ఆఫ్ మీరు గూగుల్ కొట్టండి వస్తుంది. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషలు సమానమే. చిన్న అమ్మలు పెద్దమ్మలు లేవు. బీజేపీతో ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ హిందీని సపోర్ట్ చేస్తున్నాడు. అంతకుముందు వ్యతిరేకించారు. రాజ్యాంగం రీత్యా కూడా అది కరెక్ట్ కాదు. అమ్మను అగౌరవపరుస్తా అంటే అంగీకరించే ప్రసక్తే లేదు కదా. అదే కదా సమస్య. ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు? హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. అక్కడే కదా అభ్యంతరం వచ్చింది.